హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో. ఈరోజు ఎగ్ పులుసు అండి. చెటాకు చింతపండు, 4 కోడిగుడ్లు, ఒక 4 టమాటాలు, 3 ఉల్లిగడ్డలు. ఫస్ట్ టమాటాలు ఉల్లిగడ్డలు మిక్సీలో వేసుకొని వాటిని కాస్త గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత చింతపండు వేసి గ్రైండ్ చేసేయాలండి. మీ పులుపుని బట్టి పులుపు జర తక్కువ తింటా అంటే చింతపండు జర తక్కువ వేసుకోవచ్చు. ఇది కోడిగుడ్డు పులుసు అంటే చాలా బాగుంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయినా ఉంటారాని వాళ్ళైనా కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఉల్లిగడ్డ టమాటా మిక్సీ పట్టుకుంటే అయిపోతుందండి. కొద్దిగా చింతపండు వేసి అది పక్కా పెట్టేసుకోవాలి. ఒక చిన్న కడాయి పెట్టుకొని కడాయిలో అయినా గిన్నెలోనైనా కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా పసుపు వేసి కోడిగుడ్లు కొద్దిగా వేయించుకోవాలండి. ఎప్పుడైనా పులుసులోకి కొద్దిగా గుడ్లు వేయించుకుంటే టేస్ట్ బాగుంటాయి, పచ్చి పచ్చిగా ఉండవు, తింటే కూడా టేస్ట్ బాగుంటుంది. అంతేనండి, లైట్గా పసుపు వేసి వేయించుకుంటే నీసు వాసన కూడా ఉండవు, మంచిగా ఉంటాయి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసి కడాయి గిన్నె ఏదైనా పెట్టుకోవచ్చు. ఒక 2 స్పూన్ల నూనె పోసుకోవాలండి. నూనె కొద్దిగా వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా గోలిన తర్వాత ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి వేసుకోవాలండి. వేసుకొని దాని పచ్చివాసన పోయే వరకు కొద్దిగా కలపాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక 2 స్పూన్ల కారం పొడి అండి. ఇది మీడియము. ఒకవేళ ఎక్కువ తింటామంటే ఇంకో 1/2 స్పూన్ వేసుకోవచ్చు. లేదంటే ఇది మీడియంగా ఉంటుంది. తక్కువ తినే వాళ్ళకన్నా ఎక్కువ తినే వాళ్ళకన్నా అడ్జస్ట్ చేసుకుంటావు, మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మనం మిక్సీ పట్టినామో ఉల్లిగడ్డ చింతపండు టమాటా ఆ గ్రేవీ ఇందులో వేసుకోవాలండి. 1.5 స్పూను ఉప్పు వేసుకున్నాను. చివరిలో మీరు ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని సెట్ చేసుకోండి. ఇప్పుడు ఏదైతే మనం మిక్సీ పట్టినామో ఆ బౌల్లో కొద్దిగా వాటర్ పోసుకొని ఇందులో పోసుకోవాలండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. పేస్ట్ ఏదైతే ఉందో అది జర ఉడికితే పచ్చివాసన పోతుంది. ఓకే, ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. 2 నిమిషాల తర్వాత కొద్దిగా ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ మెంతి పొడి, తర్వాత ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలండి. ఈ జీలకర్ర మెంతులు వేయించి పెట్టుకుంటే అది ఎప్పుడైనా కానీ మనకు సాంబార్లో అయినా ఎటువంటి పులుసు కూరలో అయినా మంచిగా సెట్ అవుతుంది. అందు గురించి కొద్దిగా వేయించి పక్కగా గ్రైండింగ్ చేసుకుని పక్కగా పెట్టుకోవాలండి జీలకర్ర మెంతుల పొడి. ఇప్పుడు పులుసు కొద్దిగా మసిలిన తర్వాత ఈ గుడ్లు వేసేసుకోవాలి. గుడ్లు వేసేసి మూత పెట్టాలి కాసేపు, ఒక 2 నిమిషాలు. ఆ గుడ్లకు ఉప్పు కారం పులుపు పడుతుందండి. మళ్ళీ ఒక్కసారి కొద్దిగా కలుపుకొని మూత తీసే పెట్టాలండి. స్టవ్ స్లిమ్లో పెట్టాలి. ఒక 2 నిమిషాలు గ్రేవీ కొద్దిగా చిక్కగా అవుతుంది, ఆయిల్ కొద్దిగా పైకి తేలుతుంది. సెట్ అయిపోయిందండి మంచిగా. ఇందులో ఒక్క ఐటెం మిస్ చేశాను, అదేదో మీరు కామెంట్లో పెట్టండి.
చిన్న ఐటమే కానీ అది ఇంపార్టెంట్ ఐటమ్. ఓకేనండి, ఇప్పుడు బౌల్లోకి మార్చుకున్నాను. చాలా టేస్టీగా ఉండే ఎగ్ పులుసు అండి ఇది. చాలా ఈజీగా బ్యాచులర్ చేసుకోవచ్చు, అందరు చేసుకోవచ్చు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఇట్లు వెంకట్ రెడ్డి, ఈజీ కుకింగ్ షో.